సెక్స్ వర్కర్ల గురించి సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 18 సంవత్సరాలు దాటిన మహిళలు స్వచ్ఛందంగా ఎవరైనా వేశ్య వృత్తిలో ఉండొచ్చని, పోలీసులు వారి మీద దాడి చేయడం, వేధించడం, కేసులు పెట్టడం, కోర్టులకు తిప్పడం లాంటివి చట్టరీత్యా నేరమని తెలిపింది. సమాజం కూడా వారిని చిన్నచూపు చూడకూడదని, వెలివేయకూడదని ప్రభుత్వాలు వారికి ఆధార్ కార్డులు, సరైన గుర్తింపు కార్డులు ఇవ్వాలని అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి గౌరవంగా, స్వతంత్రంగా, స్వేచ్ఛగా బ్రతికే హక్కు ఉంటుందని, అలానే సెక్స్ వర్కర్లకు కూడా ఉందని తెలిపింది. సెక్స్ వర్కర్ల ఫోటోలను, వీడియోలను బహిర్గతం చేయడం వారి స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని మీడియాను హెచ్చరించింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, బలవంతంగా వేశ్య వృత్తిలోకి నెట్టబడిన వారికి, స్వచ్ఛందంగా వేశ్య వృత్తిని ఎన్నుకున్న వారికి చాలా తేడా ఉంటుందని, పోలీసులు దాన్ని గమనించాలని, బ్రోతల్ హౌసులు నడపడం నేరమని, ఒకవేళ ఎవరైనా మహిళ 18 సంవత్సరాలు దాటిన తర్వాత తన బ్రతుకు తెరువు కోసం స్వచ్ఛందంగా వేశ్య వృత్తిని ఎంచుకోవడం తప్పు కాదని సుప్రీంకోర్టు తెలిపింది. వ్యభిచారం అనేది కూడా ఒక ఉద్యోగం లాంటిదని, మిగతా పౌరులకు ఎలాంటి హక్కులు, గౌరవం సమాజంలో ఉంటాయో వీరికి కూడా ఉండాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.